మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో శిక్షణ అందించేందుకు జిల్లా నుండి 5 డేటా ఎంట్రీ ఆపరేటర్లను, మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి పంపాలని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఆగస్టు చివరి వారం లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇంత త్వరగా కులగణన జరిగే అవకాశం లేనందున పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహించే ఆలోచన కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే గ్రామాల్లో సందడి నెలకొంది. అటు ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఆశావాహుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. జిల్లాలో మొత్తం 468 గ్రామ పంచాయతీలుండగా వాటిల్లో 3830 వార్డులున్నాయి. పంచాయతీల పాలకవర్గం ముగిసి 6 మాసాలు దాటింది. ప్రస్తుతం పంచాయతీలో ప్రత్యేకారుల పాలన సాగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు సక్రమంగా అందక పంచాయతీల నిర్వహణ కష్టంగా మారుతుంది. దీంతో త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.